నేను సారథ్యం చేస్తుండగా నన్ను ఆశ్రయించినటువంటి వాడవై నువ్వు ఉండగా భీష్ముడు నీ మీద అన్ని బాణములు ప్రయోగించి శరీరాన్ని తుత్తునియల కింద కొడతాడా? అశ్వములను కొట్టాడా? నన్ను కొట్టాడా? ఇవాళ విడిచిపెట్టని భీష్ముణ్ణి చంపేస్తానని నా మీదకు వచ్చి పడిపోయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం మదించిన ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా వస్తున్నటువంటి ఆ కృష్ణుడు నన్ను రక్షించేటటువంటి దిక్కని ధనస్సు పక్కన పెట్టి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించానని భీష్ముడు చెప్పుకున్నాడు భాగవతంలో. అలా భారతంలో కూడా మహానుభావుడు అంత ఉద్ధతితో వచ్చి భీష్ముడి మీదకి వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటి రోజు యుద్ధం చేసినప్పుడే ఆయన ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యములన్నీ కాకావికలైపోతే ఎందరో మెడలు తెగి పడిపోయారు, ఎన్నో గుర్రాలు ఏనుగులు పడిపోయి, ఎందరివో ధనస్సులు ఇరిగిపోయి, ఆయన అనేక రకములైనటువంటి పద్ధతులలో యుద్ధము చేస్తూ చాలా సైన్యాన్ని నష్టపరిచాడు. అటువంటి సందర్భంలో ధర్మరాజు గారు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి భీష్ముడి యొక్క ఉద్ధతిని గురించి, ఆయన యొక్క వీర విహారం గురించి మాట్లాడి బెంగ పెట్టుకుని యుద్ధం ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ యుద్ధానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ ఉన్నాను నేను. అలాగే రెండవ రోజు యుద్ధం కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. రెండవ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇక మూడవ రోజు యుద్ధం ప్రారంభం అవుతోంది. యుద్ధం అన్న తర్వాత ఎవరు చాలా గొప్పవారు అని కీర్తింపబడతారు అంటే ఒక్కడే అయినప్పటికీ కూడా శత్రు సైన్యాన్నంతటినీ కూడా ఎవరు పడగొట్టగలుగుతాడో, అనేక మంది యోధుల్ని ఎవరు పడగొట్టగలుగుతాడో, ఎదురుగా వచ్చి నిలబడినటువంటి ఎంతమంది యోధుల్నైనా సరే భయపడకుండా, అలసట లేకుండా, ఎంత మాత్రమూ శౌర్యము తగ్గకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి ప్రతిభాపాఠవములతో ఎదుర్కోగలుగుతాడో అటువంటి వాడు అరివీర భయంకరుడు అని కీర్తింపబడతాడు. భీష్మాచార్యుల వారు రెండవ రోజు కూడా అసామాన్యమైనటువంటి రీతిలో యుద్ధాన్ని చేశారు. మూడవ రోజు యుద్ధంలో మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ ఒక విశేషం జరిగింది. దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడి మీద ఎప్పుడూ భీముడికి ఒక కన్ను ఉంటుంది. భీముడు ధనస్సు తీసుకుని బాణాలని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు కూడా భీముడితో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో భీముడు ప్రయోగించినటువంటి అనేక బాణములు దుర్యోధనుడి యొక్క శరీరాన్నంతటినీ కూడా తూట్లు పొడిచేస్తే ఆయన రథంలోనే మూర్ఛపడిపోయాడు. మూర్ఛపడిపోతే కౌరవ సైన్యం అంతా కాకావికలైపోయి ప్రభువు పడిపోయాడు అనేటటువంటి ఉద్దేశ్యంతో పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ వెనక్కి తిరిగి పారిపోతోంది సైన్యం. దాన్నంతటినీ కూడా భీష్మద్రోణులు కదలకుండా వారెక్కడున్నారో అక్కడ నుంచే వాళ్ళకి మళ్ళీ ఉత్సాహాన్ని పురికొల్పి వారందరూ కూడా యుద్ధభూమిలో నిలబడేటట్టుగా ప్రయత్నం చేశారు. కానీ మూర్ఛపోయినటువంటి దుర్యోధనుడితో కూడి ఉన్నటువంటి రథాన్ని దూరంగా తప్పించడానికి తీసుకెడిపోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని భయపడిపోయినటువంటి కౌరవ సైన్యాలు అక్కడ ఊంచుకుని నిలబడడానికి సిద్ధపడలేదు. దూరంగా తీసుకెళ్లిపోయిన తరువాత దుర్యోధనుడు మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. తెప్పరిల్లి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. ఆయన కదా సర్వసేనాధిపతి. ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మిమ్మల్ని నమ్ముకుని మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చి మీరు తప్పకుండా నన్ను గెలిపించగలరన్న నమ్మకంతో నేను ఈ యుద్ధానికి వచ్చాను. కానీ మీరు చేస్తున్నటువంటి యుద్ధం యొక్క పోకడని చూస్తే పాండవులు ఎంత తీవ్రంగా యుద్ధం చేసినా, మన వైపు పక్షంలో ఉన్న వాళ్ళని ఎంతమందిని పడగొట్టినా మీకు అలక రాదు, మీకు కోపం రాదు. మీకు ఎంతసేపో పాండవుల మీద పక్షపాతం, పాండవులంటే ప్రేమ. ఇలా మీరు యుద్ధం చేస్తున్నటువంటి కారణం చేత నా సైన్యాన్ని నేను రక్షించుకోలేకపోతున్నాను. మన వైపు చాలా నష్టం జరుగుతోంది. నిజంగా మీకున్నటువంటి పౌరుష పరాక్రమములకు, మీకున్నటువంటి శౌర్యానికి దేవతలందరూ కట్టుకుని వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా మీతో యుద్ధం చేయడం సాధ్యం కాదన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. అయినా పాండవులలో ఒక్కడు కూడా మూడవ రోజు యుద్ధం జరుగుతున్నప్పటికీ నిహతుడు కాలేదు అంటే
ఇంత సైన్యం కౌరవుల వైపు పడిపోయింది అంటే చిట్ట చివరికి నేను మూర్ఛపోతే రథాన్ని దూరంగా తీసుకెళ్లవలసి వచ్చింది అంటే కౌరవ సైన్యం ఇవాళ కాకావికలై అన్ని దిక్కులకి పరిగెత్తిపోయింది అంటే సర్వసేనాధిపత్యం మీకిచ్చి మిమ్మల్ని నమ్మడం అనేటటువంటిది నేను చేసిన ఎంత పెద్ద తప్పో అర్థమవుతోంది. మిమ్మల్ని నమ్మి మీకు ఈ పదవిని కట్టపెట్టకుండా ఉండాల్సింది. నాడి చెప్పగన్న నాకు రాధేయునకెట్లు చూడబోలేనట్లు బోలే పడినపాటు పడుదము అడియాస నీచేత భంగపడితిమింక పలుకులేలా అన్నాడు. మీకు సర్వసేనాధిపత్యం ఇచ్చిన రోజునే నేను ఇంత మందంగా యుద్ధం చేస్తాను. నేను పాండవుల జోలికి వెళ్ళను. వాళ్ళు ఎంత గొప్ప యుద్ధం చేసినా వాళ్ళ మీద కోపం పెట్టుకోను. నేను ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటాను అని నాకు చెప్పి ఉంటే నేను మీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేవాణ్ణి కాదు. కర్ణుడి మాటలు నమ్మి ఉండి ఇప్పటికి కర్ణుడిని తీసుకుని వచ్చి ఉండేవాడిని యుద్ధానికి. అంటే అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఈ సర్వసేనాధిపత్యాన్ని కర్ణుడికి ఇచ్చి ఉండేవాడిని. కర్ణుడికి ఇచ్చి ఉంటే ఈ పాటికి పాండవులు నిహతులైపోయి ఉండేవారు. ఈ పాటికి యుద్ధం పరిసమాప్తమైపోయి ఉండేది. మీ మూలంగా యుద్ధం జరగడం లేదు సరికదా, మీ మూలంగా పాండవులకు ఏ హాని జరగడం లేదు సరికదా, మీరు ఆనాడు నిష్కారణంగా కర్ణుడిని అధిక్షేపించినటువంటి కారణం చేత కర్ణుడు యుద్ధ భూమిలోకి రాలేదు. నాకు 2 విధాలైనటువంటి నష్టం జరుగుతోంది. కాబట్టి మీ మాటలు నమ్మి నేను భంగపాటుకి గురయ్యాను. మీరు ఈ మాటలన్నీ నాకు ముందే చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను కర్ణుడితో కలిసి వేరొక మార్గం చూసుకుని ఉండేవాడిని. కర్ణుడు నా ఆశ తీర్చి ఉండేవాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మిమ్మల్ని అసలు యుద్ధానికి రమ్మని అడిగేవాడిని కాదు, నేను కర్ణుడికి సర్వసేనాధిపత్యం ఇచ్చి ఉండేవాడిని. అవతల ఆయన పెద్ద ఆయన మహానుభావుడు, వంశం నిలబడాలని కోరుకున్నవాడు. ఇంతకాలం నుంచి అర్ధకామములకు దూరంగా ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని పటుత్వంతో అనుష్ఠానం చేస్తూ పెద్దరికంతో నిలబడినవాడు, దేవతల చేత కూడా గౌరవింపబడేటటువంటి వాడు, అపారమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, అరివీర భయంకరుడు, పరశురాముని యొక్క శిష్యుడు. అటువంటి వాడు ఈయనకి పాలేరా? ఈయన కట్టపెట్టిన సర్వసేనాధిపత్యం ఏ పాటిది? నిజానికి ఆయనే అనుకుని ఉండే ఆ రాజ్యం అంతా ఆయనది. వీళ్ళకి ఈ రాజ్యం ఎక్కడిది? ఈయన ఇచ్చిన పదవి ఏ పాటిది? ఆ పదవికి భీష్మాచార్యుల వారిని ఇంత నింద చేయడమా? ఆ రోజు ఆగ్రహం చెందినటువంటి భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. దుర్యోధన, నేను యుద్ధం ప్రారంభ సమయంలోనే నీకు స్పష్టంగా చెప్పాను, పాండవులు ధర్మాత్ములు, విశేషించి నువ్వు నాకు ఎలా బంధుత్వమో పాండవులు కూడా అలాగే బంధుత్వం. మరి కౌరవులు మనవలైనప్పుడు పాండవులు మనవలు కారు? నేను తాతని, పైగా ధర్మపక్షపాతిని. నిష్కారణంగా నేను ఎందుకు పడగొట్టాలి పాండవుల్ని? పాండవులను సంహారము చెయ్యను అని నీకు నేను యుద్ధ ప్రారంభంలో చెప్పాను. విశేషించి నాకన్నా అస్త్ర విద్య అర్జునుడికి బాగా తెలుసు. అర్జునుడిని నేను గెలవలేను. అర్జునుడి చేతిలో నేను పడిపోతానన్న విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాను. శిఖండితో యుద్ధం చెయ్యనని చెప్పాను. నీకు ఇన్ని చెప్పి నేను యుద్ధానికి బయలుదేరాను తప్ప నేను నీ దగ్గర దాచి యుద్ధానికి వచ్చింది లేదు. అయినా నా వయసుని దృష్టిలో పెట్టుకోకుండా, నా వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అహరహం కష్టపడి ప్రతిరోజు ఎన్ని వేల మంది యోధుల్ని పడగొడుతున్నానో నీకు తెలుసు. నువ్వు ఇంత కఠినంగా మాట్లాడడం ఉచితంగా లేదు. అయినా ఇవాళ నువ్వన్న మాటలకు నా మనసు ఖేదపడింది. 3వ కన్నుని దాచిపెట్టి త్రిశూలాన్ని దాచిపెట్టినటువంటి పరమశివుడు రుద్రుడై యుద్ధభూమిలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఇవాల్టి మధ్యాహ్నం నా యుద్ధం అలా ఉంటుంది. నువ్వు దగ్గరగా ఉండి నా వీర విహారాన్ని తిలకించు అని ఆయన విజృంభించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఆ యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు ఇక ఆయన ముందు నిలబడగలిగినటువంటి వారు లేరు. అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరు అవనివ్వండి, కాల్చినట్టుగా కాల్చేశాడు పాండవ సైన్యాన్ని. అన్ని వేల మంది యోధులు నేల కొరిగిపోయారు. అసలు దుర్నిరీక్షుడు, 2 కన్నులెత్తి ఆయనని చూడడం కుదరదు.
ఎవరూ కూడా భీష్ముడితో యుద్ధం చెయ్యడానికి కానీ భీష్ముడిని చెనకే ప్రయత్నం చేయడం కానీ సాధ్యం కాదు. ఇక అంత తీవ్రమైనటువంటి స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు. పాండవ సైన్యములన్నీ కూడా అన్ని దిక్కులకు చెల్లాచెదరై పారిపోతున్నాయి. అప్పటికి ముందున్న స్థితిని ఉత్తర క్షణంలో తన శౌర్యంతో ఎలా తిప్పేశాడో చూడండి. అది ఆయన పరాక్రమం అంటే. కృష్ణ భగవానుడు చూశాడు, పాండవ సైన్యాలన్నీ అన్ని దిక్కులు పట్టి పారిపోతున్నాయి. పెద్దగా పిలిచి అందులో ఉన్నటువంటి యోధులను సైన్యాన్ని పిలిచి, మీరు ఇలా పారిపోకూడదు, ఆత్మస్థైర్యాన్ని కూడా తీసుకోండి, అందరం కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తాం, రమ్మనమని పిలిచాడు. కానీ ఎవ్వరూ ఆ పిలుపుని పట్టించుకునేటటువంటి స్థితిలో లేరు. భీష్ముణ్ణి చూస్తే సాక్షాత్తు యుద్ధభూమిలో రుద్రుడే వచ్చి నిలబడ్డాడా అన్నట్టుగా ఉన్నాడు. దానితో సైన్యం అంతా కూడా దిక్కులు పట్టి పారిపోతోంది. అటువంటి సమయంలో కృష్ణుడు అర్జునుడి వంక తిరిగి, అర్జున, ఇత పూర్వం ఎన్నో మాటలు యుద్ధం వస్తే భీష్ముడిని పడగొడతాను అని నువ్వు అన్నావు. ఇవాళ భీష్ముడి యొక్క వీర విజృంభణము చేత మన సైన్యమంతా కాకావికలై అన్ని దిక్కులకు పారిపోతోంది. పేరు పెట్టి పిలిచి నిలబడమని చెప్పినప్పటికీ కూడా నిలబడడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇటువంటి స్థితిలో భీముని యొక్క ఈ విజృంభణాన్ని అరికట్టి నిలపగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశాలివి, పరాక్రమశాలివి, అస్త్రశస్త్ర విశారదుడవు నువ్వే. కాబట్టి వెంటనే బాణప్రయోగం చేసి నువ్వు భీష్ముడితో యుద్ధాన్ని ప్రారంభించు. రథాన్ని భీష్ముడి ముందుకి తీసుకెళ్తున్నాను. అత్యంత శ్రద్ధతో, అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో భీష్ముడిని నిగ్రహించు అని చెప్పాడు. కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి అర్జునుడి ముందర పెట్టాడు. కానీ ఆ భీష్మాచార్యుల వారి వీర విజృంభణ స్థితిలో అర్జునుడు కూడా ఆపలేకపోయాడు. 1-2 మాటలు భీష్ముడి ధనస్సు విరగ్గొట్టాడు. కానీ మళ్ళీ వేరు ధనస్సు తీసుకున్నటువంటి భీష్ముడు అర్జునుడిని ప్రశంసించి ఆయన కురిపిస్తున్నటువంటి బాణ పరంపరకి అర్జునుడి యొక్క శరీరం తూట్లు పడిపోయింది. సారథి అయినటువంటి కృష్ణుణ్ణి కొట్టాడు. దేవతల యొక్క అనుగ్రహము చేత వచ్చినటువంటి రథం, దివ్యమైనటువంటి అశ్వములు, ఆ అశ్వములను కొట్టాడు. అర్జునుడి యొక్క రథానికి పూంచినటువంటి గుర్రములన్నీ బడలిపోయాయి. అర్జునుడంతటి వాడు కూడా సొమ్మసిల్లి ఒక్క క్షణం పక్కకి విశ్రాంతి కొరకు ఒరిగినట్టుగా అనిపించింది. కౌరవ సైన్యాలన్నీ కూడా శక్తిని కూడా తీసుకుని అపారమైన ఉత్సాహంతో ఉన్నాయి. ఇవాళ భీష్మ విజృంభణం ముందు అర్జునుడు కూడా నిలబడలేకపోతున్నాడు. ఇదే మనకి అవకాశం పాండవుల్ని పడగొట్టడానికని. వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఒకణ్ణి చంపగలిగిన వాడు 10 మందిని చంపుతూ యుద్ధానికి బయలుదేరాడు. ఇంత తీవ్రమైన స్థితిలో కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇక అర్జునుడు యుద్ధం చెయ్యగలడు, అర్జునుడు బాణములను ప్రయోగించగలడు, భీష్ముడిని నిగ్రహించగలడు. ప్రయోగించగలడు అన్న మాటకు అర్థం అసలు ప్రయోగించలేడు అని కాదు. కానీ భీష్ముడి ధాటికి తట్టుకొని నిలబడ్డం కానీ, భీష్ముని యొక్క అవక్ర పరాక్రమాన్ని నియంత్రించడం కానీ చెయ్యలేడు. సాధ్యం కాదేమో అనిపించింది కృష్ణుడికి. అనిపించి వెంటనే తాను పట్టుకున్నటువంటి ఆ గుర్రముల యొక్క కళ్ళెములను తీసి రథము యొక్క నొగలోకి కట్టేశాడు. కట్టేసి ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశాడు. దూకేసి అవని కంపింప లలిత పీతాంబరంబు చెరుగుదూల చక్రాంశులు దురగలింప సింహనాదంబు క్రోధ రంజిత భయంకర ఆననంబున చలగంగ నడరు బెలుచా. ఆ కృష్ణుడు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. కేవలం సారథ్యం మాత్రమే చేస్తానన్నాడు యుద్ధంలో. అటువంటి వాడు భీష్ముని యొక్క ఉద్ధతిని చూశాడు. ఇలాగే భీష్ముడు చెలరేగిపోతే ఇక ఇవాల్టితో యుద్ధం అయిపోతుంది. కాబట్టి నేను ఆపాలి. ఏది ఏమైపోని, ఒకవేళ నా ప్రతిజ్ఞే పక్కకి పోని, అవసరమైతే ఇవాళ భీష్ముడిని చంపేస్తాను. సుదర్శన చక్రం పట్టుకుని చంపేసి ద్రోణుణ్ణి నిలుపుదల చేసేస్తాను. చేసేసి కౌరవ సైన్యాలన్నింటినీ మట్టు పెట్టేస్తాను. మట్టు పెట్టేసి అవనీ చక్రాన్నంతటినీ పాండవులకు ధారపోసేస్తాను. తప్ప ఇవాళ భీష్ముడి ముందు నిలబడగలిగిన వాళ్ళు, భీష్ముడిని నియంత్రించగలిగిన వాళ్ళు నాకు కనపట్టలేదు. కాబట్టి నేనే యుద్ధం చేస్తానని చెప్పి మనసులో నిశ్చయం చేసుకుని
ఆ సుదర్శన చక్రాన్ని చేత పట్టుకుని ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశాడు. ప్రతిజ్ఞాభంగం అయిపోయింది కదా, పట్టకూడని సుదర్శన చక్రాన్ని పట్టేశాడు కదా. పట్టుకుని అవని కంపింప ఆయనకి కోపం వచ్చి కిందకి దూకేటప్పటికి భూమి అంతా కదిలిపోయింది. లలిత పీతాంబరంబు చెరగుదువుల ఆయన కట్టుకున్నటువంటి లలితమైన అంటే మెత్తటి పీతాంబరం, పచ్చటి పట్టుబట్ట, దానికి ఓ అంచు ఉంటుంది కదా, పంచె కట్టుకు నడుస్తుంటే ఆ అంచు నానా వంకరలు తిరిగిపోయింది అనుకోండి, ఏమందాం అది. ఆ అంచులా అందంగా నిలబడితేనే నడిచినప్పుడు కూడా ఆ అంచు ఆయన అంత ఉద్ధతితో నడుస్తుంటే అంత మడతలు పడిపోయింది. అంటే అంతంత పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. చక్రాంశులు దురగలింప చేత్తో పట్టుకున్నటువంటి చక్రంలోంచి కాంతులు ఆ కురుక్షేత్ర భూమినంతటినీ కప్పేస్తున్నాయి. సింహనాదంబు భయంకరమైనటువంటి నాదం చేశాడు. క్రోధరంజిత భయంకరానంబు చలగంగా అపారమైనటువంటి క్రోధంతో ముఖమంతా ఎర్రపడిపోయి జేవురించేసింది. అడరు వెలుచా అలా ఆయన విశేషమైనటువంటి విజృంభణంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సుదర్శన చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి వైపు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మహాభారతంలో కృష్ణుడు చెలరేగిపోయినటువంటి విధానం ఒకలా ఆవిష్కరింపబడింది. భాగవతంలో పోతన గారు మహాభక్త శిఖామణి కదూ, ఆయన ఆవిష్కరించిన తీరు జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండడం చాలా కష్టం. ఆయనైతే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జునయ్యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటారు పోతన గారు భీష్మస్తుతి పాఠంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకేటప్పటికి ఆయన పెట్టుకున్నటువంటి రత్నకుండలములు ఇలా ఊగితే ఆ కుండలములలోంచి వచ్చినటువంటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసిందిట. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల ఆయన భూమి మీదకి దూకినప్పుడు సమస్త బ్రహ్మాండములు ఆయన గర్భంలో ఉంటాయి కాబట్టి ఆ కృష్ణ గర్భాంతర్గతమైనటువంటి సమస్త బ్రహ్మాండములు ఒక్కసారి కదిలిపోయేట. గబగబా అడుగులు వేసి వెళ్ళిపోతుంటే ఆ పైన ఉన్న పచ్చని పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే అర్జునుడు గబగబా వచ్చి చేతులు పట్టుకొని నమ్మితినాలా ఉనగుబాటు చెయ్య కుమన్నింపుమని క్రీడి మరల దిగువ. రేపొద్దున్న అర్జునుడి పరాక్రమం సరిపోకపోతే కృష్ణుడి శబదాన్ని పక్కన పెట్టి ఆయుధాన్ని పట్టుకున్నాడని లోకమంతా చెప్పుకుంటుంది. బావా వదిలిపెట్టు చక్రాన్ని వదిలిపెట్టు, రా వెనక్కి రా అని పట్టుకుంటుంటే నేను సారథ్యం చేస్తుండగా నన్ను ఆశ్రయించినటువంటి వాడవై నువ్వు ఉండగా భీష్ముడు నీ మీద అన్ని బాణములు ప్రయోగించి శరీరాన్ని తుత్తునియల కింద కొడతాడా? అశ్వములను కొట్టాడా? నన్ను కొట్టాడా? ఇవాళ విడిచిపెట్టని భీష్ముణ్ణి చంపేస్తానని నా మీదకు వచ్చి పడిపోయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం మదించిన ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా వస్తున్నటువంటి ఆ కృష్ణుడు నన్ను రక్షించేటటువంటి దిక్కని ధనస్సు పక్కన పెట్టి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించానని భీష్ముడు చెప్పుకున్నాడు భాగవతంలో. అలా భారతంలో కూడా మహానుభావుడు అంత ఉద్ధతితో వచ్చి భీష్ముడి మీదకి వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు అకస్మాత్తుగా జరిగిన సందర్భం, ఆయన ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఏమిటి అకస్మాత్తుగా ఇలా రథం దూకి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. సుదర్శన చక్రాన్ని చేతపట్టేశాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు గబగబా రథం దూకి ఆ ఆయుధాలు పక్కన పెట్టి పరిగెత్తుకెళ్ళి వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న ముందుకు వెళ్ళిపోకుండా వెనక్కి లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ఈడ్చేస్తున్నాడు. ఎంతో కష్టపడి అర్జునుడి శక్తినంతటినీ కూడా తీసుకుని కాళ్ల ముందు కాళ్ళు పెట్టి భూమిలో గీసుకునేటట్టుగా ఆపి వెనక్కి 10 అడుగులు లాగితే అప్పుడు కోపం తగ్గింది. ఏం బావా ఇది ఏమైనా మర్యాదగా ఉందా? రేపు పొద్దున్న లోకం ఏమని చెప్పుకుంటుంది?
భీష్మాచార్యుల వారి యొక్క ప్రతాపం ముందు అర్జునుడు నిలబడలేకపోతే శపథం చేసినా కూడా పక్కన పెట్టేసి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని ధరించవలసిందని చెప్పుకుంటే అది నాకు అవమానం కాదా? నన్ను రక్షించి నా యొక్క కీర్తిని నిలబెట్టవలసినటువంటి నువ్వే నా యొక్క పరాక్రమానికి చెటు తీసుకొస్తావా? నీ కోపాన్ని ఉపసంహారం చేసుకుని రథంలోకి వచ్చేసేయి బావా అని బ్రతిమాలుతున్నాడు. భీష్ముడు మాత్రం రథంలోంచి చూసి తన చేతిలో ఉన్న కోదండాన్ని పక్కన పెట్టి 2 చేతులెత్తి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున ఇట్లను సంభ్రమంబులేక పరమేశుతో ఇట కృతార్థుని చేయుదే నీవు వచ్చి నన్నిప్పుడు నీకి బోలినటులెల్లను చేయుదుగాని వేగరం ఒప్పదె నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. కృష్ణ పరమాత్మ, ఇంతకన్నా నా జీవితంలో అదృష్టం ఏముంటుందయ్యా? నేను చేస్తున్నటువంటి యుద్ధానికి నువ్వు సుదర్శన చక్రం పట్టేశావా? శపథం పక్కన పెట్టేశావా? నన్ను చంపడానికి బయలుదేరి వచ్చావా? స్వామి, ఇంతకన్నా నా జీవితంలో నాకు గొప్ప ఉత్సవం ఏముంటుంది? ఇంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏముంటుంది? నువ్వే స్వయంగా వచ్చి నీ సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఒకవేళ నన్ను సంహరించాలనుకుంటే నాకు పరమానందం. స్వామి, నీ ఇచ్చ వచ్చినట్టులా నువ్వు ఎలా చేద్దామనుకుంటున్నావో అలా చెయ్యవచ్చు. నేను నువ్వు చేసే ఏ కార్యానికైనా సరే ఒడంబడి నిలబడి ఉన్నాను అని భీష్ముడు పరమభక్తితో నిలబడ్డాడు. అందుకే భీష్ముడి లాంటి భక్తుడు, భీష్ముడి లాంటి జ్ఞాని, భీష్ముడి లాంటి యోగి, భీష్ముడి లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అటువంటి ధర్మశాస్త్రవేత్త, సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, అర్ధకామములను గెలిచినవాడు, అంపశయ్య మీద పడుకుని ధర్మములు చెప్పినవాడు, నాకు తెలిసినంత వరకు ప్రపంచ వాంగ్మయంలో ఇక ఎవరూ కనపడరాయన తప్ప. అంతటి మహాపురుషుడు. అందుకే ఆ కృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే 2 చేతులు ఒగ్గి నమస్కరించి నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ శాంతి చెంది మళ్ళీ రథం ఎక్కారు. అప్పుడు కృష్ణ పరమాత్మయే సుదర్శన చక్రం పట్టేశాడనేటటువంటి బాధతో ఆ రోజు వెంటనే అర్జునుడు ఒక్కసారి దావానలంలా విజృంభించాడు. ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, కౌరవ శిబిరంలో పాండవ శిబిరంలో కూడా అర్జునుడి యొక్క విజృంభణాన్ని వీరులు చెప్పుకున్నారు. అంటే మొట్టమొదట పాండవ విజృంభణ, మధ్యాహ్నం భీష్మ విజృంభణ, సాయంకాలానికి మళ్ళీ అర్జున విజృంభణ. అసలు ఆ యుద్ధ భూమి ఎలా ఉండేదో సంజయుడు అసలు ధృతరాష్ట్రుడితో చెప్పినటువంటి ఆ వైనం వింటూ ఉంటే, బా, ఏమి ధార్మికమైనటువంటి యుద్ధం, ఎటువంటి యుద్ధం అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది. కృష్ణ పరమాత్మ అలా చక్రం పట్టుకు దిగిపోవచ్చా? సాక్షాత్తు పరాత్పరుడు కదా, శపథం చేశాడు కదా. చేసిన వాడు అలా చక్రం పట్టుకుని అర్జునుడిని రక్షించడం కోసం నేను యుద్ధం చేస్తానని దిగిపోతే మీరు ఎంత కాదన్నా కూడా అది అర్జునుడి యొక్క పరాక్రమానికి మత్సేనా కాదా? అలా దిగిపోయిన తర్వాత కదా అర్జునుడు బాగా యుద్ధం చేశాడు, అంతకుముందు చెయ్యలేదు కదా. అందుకే కదా భీష్ముడికి అంత కోపం వచ్చింది. కాబట్టి అర్జునుడి యొక్క పరాక్రమానికి మత్స వచ్చేటట్టుగా కృష్ణుడు చక్రం పట్టుకోవడం మర్యాదేనా? అసలు అలా పట్టుకోవచ్చా? పట్టుకుని పాండవుల్ని కాపాడవలసి వచ్చింది అంటే చంపి అవతల పారేయాలి భీష్ముడిని. చంపేశాడు అనుకోండి, ఎవరు కాదనగలరు ఆయన్ని? ఆయన భీష్ముడిని చంపేయచ్చు. ఆ రోజే యుద్ధాన్ని పరిసమాప్తం చేసేయగలడు కృష్ణ పరమాత్మ తలుచుకుంటే. కానీ అలా ద్రోణాచార్యుడిని నిగ్రహించలేదు, ఎవరిని ఆయనేమీ చంపలేదు ఆయుధం పట్టుకుని. భీష్ముడి మీదకి ఆయుధాన్ని ప్రయోగించలేదు, సుదర్శనాన్ని చేత్తో పట్టుకున్నాడు, మళ్ళీ ఉపసంహారం చేసేశాడు. కానీ అర్జునుడి కోరిక మేరకు భీష్ముడిని చంపకపోయినా భీష్ముడి యొక్క గొప్పతనం ప్రకాశించడం ఒకెత్తైతే, అర్జునుడు ఆ రోజు చేతకాని వాడయ్యాడు భీష్ముడి ముందు అన్న మత్స మాత్రం వచ్చిందా లేదా? అప్పుడు తనని నమ్ముకున్న భక్తుడి కోసం చక్రం పట్టాడని చెప్పడం ఎంత సమర్థనీయమో, అర్జునుడికి అప్రతిష్ట తెచ్చాడు కృష్ణుడు అన్నది కూడా అంతే సత్యమా కాదా? అయితే మీరంత గబుక్కును ఒప్పుకోరు. ఎందుకంటే అలా నీడమే కృష్ణుడని మీకు బెంగ. నేనైతే ఖచ్చితంగా మచ్చ తేవడమే అంటారు. అర్జునుడి పరాక్రమానికి మచ్చరాలా?
మరి ఎందుకు చేసినట్టు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కృష్ణుడు చేసినటువంటి చేష్టితముల వెనక ఏవో పరమ పవిత్రమైన ఉద్దేశ్యములుంటాయి. అర్జునుడికి మత్స తేవడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు. అర్జునుడికి పరాక్రమం లేదు అని నిరూపించడం ఆయన యొక్క లక్షణం కాదు. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోయాడు కాబట్టి తాను చక్రం పట్టుకుందామన్నది తన ఉద్దేశ్యం కాదు. నిజానికి అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోయాడు అని మీరు నిర్ధారించారనుకోండి, ఆ తర్వాత కూడా అర్జునుడు ఇంకా యుద్ధం చేయలేడు. ఎందుకని అంటే భీష్ముడి ముందు నిజంగా యుద్ధం చేయడం చాలా కష్టం. అప్పుడు చేయలేని వాడు తర్వాత మాత్రం రెండు పక్షాల వాళ్ళు మెచ్చుకునేటట్టుగా యుద్ధాన్ని ఎలా చేసేయగలడు? ఇప్పుడు చేయలేనిదప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది కొత్తగా? అకస్మాత్తుగా ప్రజ్ఞాపాఠవాలు వచ్చేసేవి కావుగా, అవి నిరంతర సాధన చేత వచ్చేవి. మరి ఎందుకు పట్టుకున్నాడు భీష్ముడు కృష్ణ పరమాత్మ చక్రాన్ని అంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి తెలియని విషయం ఏమి ఉండదు. అంతకు ముందు జరిగిన సందర్భంలో మధ్యాహ్నం దుర్యోధనుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మిమ్మల్ని సర్వసేనాధిపతిని చేశాను, మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరు నేను యుద్ధం చెయ్యను అంటే, పాండవులను చంపను అంటే, మీ పరాక్రమాన్ని ప్రకటించను అంటే, ఇంతకన్నా యుద్ధం చేయడం మీకు చేత కాదు అంటే నేను కర్ణుడినే తెచ్చుకునేవాడిని, మీకు అసలు ఈ పదవి ఇచ్చేవాడిని కానన్నాడు. అంటే నిజానికి దుర్యోధనుడి దృష్టిలో కర్ణుడు గొప్ప, భీష్ముడు గొప్ప? కర్ణుడే గొప్ప. లేకపోతే పక్కన ద్రోణుడు ఉన్నాడు, ఎవరి గురించి చెప్పాలి? మీరు కాకపోతే ద్రోణుడికి ఇద్దుననాలి. అంటే అతని దృష్టిలో భీష్మ ద్రోణులు ఇద్దరూ ధర్మపక్షపాతులు, పాండవ పక్షపాతులు. కాబట్టి వాళ్ళు యుద్ధం చెయ్యరు. కర్ణుడు పక్షపాత బుద్ధి లేనివాడు, తన వైపు యుద్ధం చేస్తాడు. కానీ పక్షపాతంతో యుద్ధం చేయలేదా? ధర్మము వలన నేను చెయ్యనని ముందే భీష్ముడు చెప్పాడా లేదా? బయలుదేరుతున్నప్పుడు సర్వసైన్యాధిపత్యం ఇచ్చినప్పుడు నేను అర్జునుణ్ణి ఓడించలేను, పాండవులను చంపను, నీకు ఇష్టమైతే వస్తా సర్వసైనాధిపతిగా, మిగిలిన యోధులను పడగొడతానన్నాడు. అలాగే పడగొట్టాడా లేదా? మొదటి రోజు, రెండో రోజు పడగొట్టాడా లేదా? మరి అంత పెద్దవాణ్ణి పట్టుకుని, అంతటి మహాభక్తుణ్ణి, అంతటి ధర్మజ్ఞుణ్ణి, అంతటి సర్వశాస్త్ర విశారదుణ్ణి, ఆ వయసులో కూడా అంత మర్యాదతో యుద్ధం చేస్తున్న వాణ్ణి పట్టుకుని అనరాని మాటలు దుర్యోధనుడు అన్నాడు. తన భక్తుణ్ణి కాపాడుకోవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంటుంది? భగవంతుడి మీద ఉంటుంది. కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉండి ఉండవచ్చు, అర్జునుడికి సారథ్యం చేస్తుండవచ్చు. అంత మాత్రం చేత భీష్ముడి పట్ల అపారమైనటువంటి అనుగ్రహం కలిగిన పరమాత్మ కాకుండా నిలబడగలడా? భీష్ముడు మహాభక్తుడు కృష్ణుడికి. అయినప్పుడు భీష్ముడి యొక్క గొప్పతనం ఏమిటో ఈడ్చి గోప మీద కొట్టినట్టుగా దుర్యోధనుడికి తెలియ చెప్పాలా వద్దా? అందుకే భీష్ముడే యుద్ధం చేస్తే అర్జునుడు కాదు, నేను పట్టుకోవాలి చక్రం. నేను చక్రం పట్టుకుంటే తప్ప భీష్ముడిని నియంత్రించలేరు. ఎన్ని చవట మాటలు మాట్లాడావు ఆయన్ని ఉద్దేశించి. అనొచ్చా ఈ మాటలు ఆయన్ని? నీకు తెలిసే మాట్లాడావా ఆయనతోటి? ఇప్పటికైనా నీకు బుద్ధి కలగాల. నా అంతటి వాణ్ణి చక్రం పట్టుకు దిగవలసి వచ్చింది భీష్ముడి పరాక్రమానికి అంటే అంతటి మహాయోధుడు. అటువంటి యోధుణ్ణి పట్టుకుని అంత చులకన చేసి మాట్లాడతావా? అంటే ఇప్పుడు కృష్ణుడు చక్రం పట్టుకోవడం నిజంగా భీష్ముడిని చంపడానికి కాదు. కృష్ణుడి చక్రం పట్టుకోవడం అర్జునుడు చేతకాని వాడైపోతే కాపాడుకోవడానికి కాదు. కృష్ణుడు చక్రం పట్టుకోవడం అర్జునుడు యుద్ధం చెయ్యలేడని కాదు. కృష్ణుడు చక్రం పట్టుకోవడం దుర్యోధనుడికి బుద్ధి చెప్పడానికి. భీష్ముడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడైన భీష్ముడి గురించి నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆయనకి తెలియచెప్పాలంటే మహాభారత యుద్ధం అంతా ఒకెత్తు. కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన 3వ రోజు యుద్ధాన్ని, 9వ రోజు యుద్ధాన్ని ఎవరూ మరిచిపోరు. ఎందుచేత అంటే భాగవతంలో అయితే ఒకసారి వర్ణించారు. మహాభారతంలో 2 మాటలు పట్టుకున్నాడు కృష్ణుడు చక్రాయుధాన్ని. 3వ రోజు యుద్ధంలో ఎలా పట్టుకున్నాడో 9వ రోజు యుద్ధంలో అలాగే పట్టుకున్నాడు. ఎందుకని అంటే 8వ రోజు రాత్రి మళ్ళీ ఇలాగే నింద చేశాడు దుర్యోధనుడు. అక్కడ కృష్ణుడు లేడని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు అక్కడ లేడు అని ఉండదు. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస. ఆయన లేని ప్రదేశం ఏముంటుంది? ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు అనవగ్రని వింటే.
కాబట్టి తనకి ఇంత భక్తుడైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహాభారత యుద్ధంలో 3వ రోజు ఈ సంఘటన జరిగింది, 9వ రోజు కూడా ఇదే సంఘటన జరిగింది. ఇలాగే అర్జునుడు వెంటపడ్డాడు, అలాగే కృష్ణ పరమాత్మని వెనక నుంచి పట్టుకున్నాడు, అలాగే బ్రతిమాలాడు, అలాగే కృష్ణుడు మళ్ళీ రథం ఎక్కాడు. భీష్ముడు అలాగే 2 చేతులెత్తి నమస్కరించి ప్రార్థించాడు. సంఘటనలో ఏ విధమైన తేడా లేదు. ఈ 2 సార్లు జరిగినప్పుడు కూడా దుర్యోధనుడు భీష్ముణ్ణి అధిక్షేపించిన సంఘటనలు ఉన్నాయి. భీష్ముడి మనసు గాయపడేటట్టుగా, చాలా బాధపడేటట్టుగా దుర్యోధనుడు ఎప్పుడెప్పుడు మాట్లాడాడో అప్పుడప్పుడు కృష్ణుడి చక్రాన్ని పట్టుకున్నాడు. మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే భీష్ముని పట్ల కృష్ణ పరమాత్మ ఎంత ఔదార్యాన్ని, ఎంత ప్రేమని, అంతటి మహానుభావుడు. ఆయన అవమానింపబడిన నాడిక నేనెందుకు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో. భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాడికి అవమానం జరిగితే పరమేశ్వరుడు ఊరుకుంటాడా? అందుకని ఆయన భీష్మ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నాడు. 2 మాటలు శపథాన్ని పక్కన పెట్టి సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం మొత్తం మీద కృష్ణుడు 2 మాటలు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నది భీష్మాచార్యుల వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసమే. అయినప్పుడు భీష్ముడి లాంటి ప్రజ్ఞాశాలి లోకంలో ఉంటాడా? అంతటి మహాయోధుడు లోకంలో ఉంటాడా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థం అవుతోంది? భీష్ముడి గురించి ప్రస్తుతి చేసిన, భీష్ముడి గురించి విన్న, భీష్ముడి పట్ల భక్తిభావాన్ని పొందిన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. భీష్ముడిని చులకన చేయడం, భీష్ముడి గురించి సక్రమమైన ఆలోచన లేకపోవడం, గాంగేయుడి గురించి తక్కువ చేసి మాట్లాడడం కృష్ణ పరమాత్మ యొక్క ఆగ్రహానికి కారణం. అంటే ఇది భగవంతుని యొక్క తత్వమును ఆవిష్కరించిన సందర్భం. భగవంతుడంతటి వాడు ఎప్పుడు కోపమునకు వశుడైపోతాడు అంటే తనను నిందించినా కూడా అంత బాధపడడం. నిజానికి ఆయన రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు బంధించాలని ప్రయత్నించినప్పుడు ఆయన తలుచుకుంటే అప్పుడే దుర్యోధనాదులను మట్టు పెట్టగలడు. కానీ విశ్వరూప సందర్శనం చేయించి వదిలిపెట్టాడు. దుర్యోధనాదులు చేయలే, భక్తులు జ్ఞానులు చేశారు. కానీ మహాభారత సంగ్రామ భూమి యందు మాత్రం 2 మాటలు భీష్ముడి కోసం చక్రం పట్టుకున్నాడు. అడ్డు అర్జునుణ్ణి పెట్టాడు. కానీ జాగ్రత్తగా విచారించి చూస్తే, వెనక జరిగిన కథని సమన్వయం చేసుకుని చూస్తే అసలు కృష్ణుడి చక్రం ఎవరి కోసం పట్టాడు అంటే అర్జునుడి కోసం కాదు, భీష్ముడి కోసం పట్టాడు. ఇది జరిగిన తరువాత తిరిగి ఆయన శిబిరానికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు ఎంత సిగ్గుతో తలంచుకోవాలి. 3వ నాడు చక్రం పట్టాడు. సిగ్గుతో తలంచుకోవాలా దుర్యోధనుడు? సిగ్గు లేక మళ్ళీ ఆయన నింద చేశాడు. ఆయనని ఎప్పుడు నింద చేశాడో అప్పుడు మళ్ళీ చక్రం పట్టాడు కృష్ణ పరమాత్మ. అంటే భక్తులైనటువంటి వారి యొక్క సంరక్షణాన్ని కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా స్వీకరిస్తాడు అన్నదానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. అంతేకాదు, భీష్ముడు అప్పటికి చూస్తే శత్రుపక్షంలో ఉన్నాడు. శత్రుపక్షంలో ఉన్నవాడు పడిపోతే నిజానికి కృష్ణుడు ఆనందించాలి. కానీ పరమధర్మాత్ముడైనటువంటి భీష్ముని యొక్క కీర్తి నిలబడాలని కోరుకున్నాడు తప్ప ఆయన నశించిపోవాలని మాత్రం కృష్ణుడు కోరుకోలేదు. అంటే భీష్ముడు ఎంతటి ధర్మాత్ముడో అర్థమవుతుంది. కాబట్టి అంత గొప్ప యుద్ధం జరిగింది. అది జరిగిన తరువాత 4వ నాడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఘటోత్కచుడు వీర విజృంభణం చేశాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక ఇక్కడితో యుద్ధాన్ని ఆపు చేసేద్దాం, మళ్ళీ రేపు సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం మొదలు పెడదామని భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని పరిసమాప్తం చేశాడు. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పాండవుల వైపు ఎక్కువగా సైన్యం మిగులుతోంది, కౌరవుల వైపు సైన్యం ఎక్కువ పడిపోతోందనేటటువంటి బాధతోటి, ఆక్రోశంతో దుర్యోధనుడు ఒకనాడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలాగే ఆయన యొక్క పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. మీరు పక్షపాత బుద్ధి ఉన్నవారు, ఇంత పక్షపాతి బుద్ధి ఉన్నవారు కాబట్టే మీరు పాండవ పక్షాన్ని ఎంతసేపు కూడా దయతో చూస్తున్నారు తప్ప నిజంగా పడగొట్టవలసిన రీతిలో పడగొట్టట్లేదు అని ఒక మాట అన్నాడు. ఒకవేళ నీకు యుద్ధం మీద ఆసక్తి లేకపోతే, పాండవ పక్షానికి ఇబ్బంది కల్పించాలి అని లేకపోతే ఒక పని చెయ్యి, సర్వసేనాధిపత్యాన్ని వదిలిపెట్టేశాయి.
వదిలిపెట్టి తప్పుకుంటే కర్ణుణ్ణి పిలిచి ఇప్పుడే ఇచ్చేస్తాను. కర్ణుణ్ణి పిలిచి ఇప్పుడే ఇచ్చేస్తే కర్ణుడు విజృంభిస్తాడు. విజృంభించి ఎవరిని మీరు పడగొట్టలేదో వాళ్ళందరినీ పడగొట్టి మీకు చూపిస్తాడు. అప్పుడు మీరు చూద్దురు కానీ కర్ణుడి పరాక్రమం ఏమిటో, మీ చేతకానితనం ఏమిటో, కర్ణుడి చేతనైన తనం ఏమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. అనత్స భీష్ముడి వంటి మహావీరుడి దగ్గరికి వెళ్ళి, నిజంగా కర్ణుడంత శక్తివంతుడు భీష్ముడి కన్నా అంటే పాపం మళ్ళీ ఆయన చెప్పాడు, నేను నీకు అనేక పర్యాయములు చెప్పాను, పాండవులు ధర్మాత్ములు, నేను శిఖండితో యుద్ధం చెయ్యను, అర్జునుడితో యుద్ధం చెయ్యలేను, పాండవులను తెగటార్చను, కొన్ని లక్షల మంది యోధుల్ని పడగొడతానని చెప్పాను. అలాగే ప్రతిరోజు ఈ వయసులో కూడా నీ కోసం ఇంత కష్టపడి యుద్ధం చేసి పడగొడుతున్నాను, ధర్మానికి కట్టుబడ్డాను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విశేషాన్ని చెప్తాను. ఒకప్పుడు మానస సరోవరానికి ఉత్తర తీరంలో బ్రహ్మగారు దేవతలతో గొప్ప సభ తీర్చి ఉన్నాడు. ఆధ్యక్షమునందు కూర్చునున్నాడు. సభ జరుగుతోంది. పైనుంచి ఒక విమానం వెళ్ళిపోతోంది. సభా గౌరవం గురించి మీకు అనేక పర్యాయాలు చెప్పాను కదా. అందులో ఆధ్యక్షమునందున్నవాడు, ఆధ్యక్షం అంటే సభాపతి, సభకి ఎవరు ప్రధానుడై వేదిక మీద ఉంటాడో ఆయనని సభాపతి అంటారు. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని ఎదుర్వేదం. సభాపతి శివస్వరూపం, అది అంత మంగళప్రదమైనది అని. అందుకే ఆయన సభాపతిగా బ్రహ్మగారు కూర్చునుండగా పైనుంచి ఒక విమానం పెడుతోంది. వెంటనే బ్రహ్మగారు లేచి 2 చేతులు కైమూర్చి నమస్కారం చేశాడు. ఎవరున్నారు విమానంలో? సభలో ఉన్నవారికి అర్థం కాలేదు. కానీ ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కారం చేసి అందులో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. నరసకుడా, నీ సకుడును నరలోకమునం జనించి నానాదైత్యేశ్వరుల బెస బీడులుడుపోము ధరణీభారంబుమాయు తాత్పర్యమునన్. మహానుభావ, నీ యొక్క స్నేహితుడైనటువంటి నరుడితో కలిసి నువ్వు ఇప్పుడు భూమి మీద అవతరించాలి. ఎందుకని అంటే ఎందరో రాక్షసుల యొక్క అంశలతో ద్వాపర యుగంలో ఈ భూమి మీద జన్మించారు. వాళ్ళందరూ కురుక్షేత్ర యుద్ధ భూమికి చేరుతారు. నువ్వు నీ స్నేహితుడితో కలిసి అవతార స్వీకారం చేసి మీరిద్దరూ కృష్ణార్జునులయ్యొచ్చి కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉన్న వాళ్ళందరినీ మట్టు పెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన అంగీకరించి అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. సభలో ఉన్న వాళ్ళని అడిగారు, మీరు ఎవరితో మాట్లాడారు, విమానంలో ఎవరున్నారు, ఎందుకు అలా అడిగారు అని అడిగారు. అడిగితే ఆయన అప్పుడు చెప్పాడు, ప్రతి యుగమునందు కూడా వాళ్ళు అవతారం తీసుకుని లోకమును కాపాడుతుంటారు. అధర్మం ఎక్కడుందో అక్కడ అధర్మాన్ని పీచమణుస్తారు, ధర్మాన్ని రక్షణ చేస్తారు. నారాయణుడు నరుడు అనబడేటటువంటి ఋషులు విమానంలో వెడుతున్నారు. నేను వాళ్ళకి నమస్కారం చేసి ప్రార్థన చేశాను. నారాయణ ఋషి శ్రీకృష్ణ పరమాత్మగా, నరుడు అర్జునుడిగా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించాను. వాళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా రాబోతున్నారు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అది జరిగినప్పుడు కృష్ణార్జునులకు వ్యతిరేక పక్షంలో అధర్మమునందున్న వాళ్ళందరూ కట్టకట్టుకు నిలబడతారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా కృష్ణార్జునులు పడగొట్టేస్తారు. ధర్మము ఎటుందో అటే జయము, ధర్మం ఎటుందో అటు కృష్ణార్జునులు నరనారాయణులు కనుక ఉంటారు. లేదు అర్జున కృష్ణులు నరనారాయణులు అటు ఉంటారు. కాబట్టి బ్రహ్మగారంతటి వాడటువంటి ప్రార్థన చేశాడు దుర్యోధన. నేను ఎంతటి పరాక్రమమున్నవాణ్ణైనా, ఎంతటి శౌర్యమున్నవాణ్ణైనా, దేవతలందరినీ గెలవగలిగిన వాణ్ణైనా, ఆ అవతార స్వీకారం చేసినటువంటి కృష్ణార్జునులు నీ పక్షంలో ఎవరిని మిగలనివ్వరు. నీకు సర్వసేనాధిపతిగా ఉన్న కారణం చేత నేను కూడా కోరుకున్నది యుద్ధభూమిలో పడిపోవాలి, వీరమరణం కావాలని కోరుకున్నాను. కాబట్టి నేను కూడా పడిపోవలసిందే, వీరులందరూ పడిపోవలసిందే, నువ్వు పడిపోవలసిందే తప్ప యుద్ధం చేసి గెలవడం సంభవం కాదు. ఇప్పటికైనా నా మాట విను. నీకు ఎన్నో పర్యాయాలు చెప్పాను, సంధి చేసుకో, అర్ధరాజ్యం పాండవులకిచ్చి వాళ్లతో స్నేహభావంతో, బంధుప్రీతితో, పరమశాంతితో బ్రతకమని చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని వాళ్లతో సంధి చేసుకుని ప్రశాంతంగా బ్రతకమన్నాడు. ఒక్కనాటికి బ్రతకను. మీరు నాకు
ఈ యుద్ధంలో పాండవ పక్షంలో గొప్ప నష్టాన్ని కల్పించి నాకు మేలు చేస్తారా చెయ్యరా అని నిగ్రహించాడు. ఆయన అన్నాడు, ఆ రోజు 8వ రోజు రాత్రి, రేపు 9వ నాటి యుద్ధం, రేపటి రోజున భీష్ముడంటే ఏమిటో చూద్దుగానివి. అంటే ఆయన ఇంక నిర్ణయానికి వచ్చేశాడు, ఇక చివరికి వచ్చేస్తోంది నా యుద్ధం, భీష్ముడి యుద్ధం జనం మరిచిపోకూడదు, అటువంటి యుద్ధం చేస్తానన్నాడు. అని 9వ నాడు భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధం సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమయం వరకు యుద్ధం అయిపోయిన తర్వాత పాండవ సైన్యంలో చాలా భాగం నశించిపోయి నెత్తుటి ఏర్ల మధ్యలో పీనుగు పెంటలై పడిపోయారు. సూర్యాస్తమయమైంది, శిబిరానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అసలు ఆ ధర్మరాజు గారికి నిద్ర పట్టలేదు. తాతగారి విజృంభణం చూసి భయపడిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు తమ్ముళ్ళని తీసుకొని. శ్రీకృష్ణ, మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు చెప్పా, మా తాతగారి యుద్ధం చాలా గొప్పది అని విన్నాను, కానీ మరీ ఇంత దారుణమైన యుద్ధం చేయగలడు, ఇంత క్రూరంగా చంపేస్తాడు, ఇలా అస్త్రప్రయోగం చేస్తాడని నాకు తెలియదు. నాకు ఇక యుద్ధంలో గెలుస్తానన్న ఆశ పోయింది. ఆశ పోవడం కాదు, నా తమ్ముళ్ళు మిగులుతారా అన్న భయం నాకు పట్టుకుంది. రేపు ఇక వదలడు, చాలా మంది యోధుల్ని పడగొట్టేశాడు, రేపు తమ్ముళ్ళని కూడా తీసుకెళ్లి భీష్ముడికి బలిపెట్టేయాలి మోని బెంగగా ఉంది. రాజధర్మం ఎంత కర్కశంగా ఉంటుంది. ఆయన చేతులతో ఎత్తి పెంచాడు, పోషించాడు, ఆటలాడించాడు. అటువంటి వాడు ఇవాళ మమ్మల్ని తెగటార్చేస్తున్నాడు. ఆ భీష్ముడు ముందు నిలబడలేము. కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇస్తే ఇవాళ రాత్రే నా తమ్ముళ్లతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోతాను. ఇక రేపు యుద్ధానికి రాను. వెళ్ళి తపస్సు చేసుకుంటూ బతికున్నంత కాలం 4 తమ్ముళ్ళని చూసుకుంటాను కంటితో. రేపు యుద్ధానికి వస్తే ఇక చూసుకోవడానికి నా తమ్ముళ్ళు మిగలరు. నాకొద్దు యుద్ధం, నేను భీష్ముడిని తట్టుకోలేను, నా వల్ల కాదు. అందుకని దయచేసి నేను అరణ్యములోకి వెళ్ళిపోవడానికి అనుజ్ఞనిమ్మన్నాడు. కృష్ణ పరమాత్మ సముదాయించి బెంగ పెట్టుకోకు, దేనికైనా పరిష్కారం ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచిద్దాం అన్న తర్వాత మనం భీష్ముడితో యుద్ధం చేసి పడగొట్టగలమన్న నమ్మకం నీటితో పోయింది. ఇక భీష్ముడంతటా భీష్ముడు పడిపోవాలి, అది అడగాల ఆయన. ఎందుకని మీకు నిన్నటి రోజున నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని చెప్పాను. ఎప్పుడు పడిపోవాలన్నది ఆయన నిర్ణయం తీసుకోవాలి, మనం కొడితే పడిపోయేవాడు కాదు ఆయన. అందుకని వెడదామని పరమ రహస్యంగా ఎవ్వరికీ కనపడకుండా ధర్మరాజు గారు, తమ్ముళ్ళు, కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి వేళ భీష్మాచార్యుల వారి యొక్క శిబిరంలోకి వెళ్ళారు. అయిన వాళ్ళందరినీ పిలిచి స్వాగతం చెప్పి, ధర్మం ధర్మమేనండి, యుద్ధం యుద్ధమే, ప్రేమ ప్రేమే, బా ఎంత గొప్పగా ఉంటుందో, సంఘటనే ధర్మం ధర్మమే, అంతేగాని అన్నిటినీ కలిపి కలగాపలకం చేయరు వాళ్ళు. పిలిచాడు, కూర్చోబెట్టాడు. ఏరా మీ అందరు ఇలా వచ్చారు, కృష్ణ పరమాత్మ నువ్వు వచ్చావు, నా వలన మీకు జరగవలసిన ఉపకారం ఏమైనా ఉందా, నిస్సంకోచంగా కోరుకోండి అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, తాత యుద్ధానికి బయలుదేరే ముందే నీకు వచ్చే నమస్కారం చేసి జయం కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించాను, తప్పకుండా కలుగుతుందిరా అన్నావు. కానీ తాత ఇవాళ నువ్వు యుద్ధం చేస్తుంటే నాకు మా తాత కనపడలేదు. 3వ కన్ను దాచి త్రిశూలం దాచి రుద్రుడు యుద్ధభూమిలోకి వచ్చినట్టుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ ముందు నిలబడగలిగిన వాడు ఉన్నాడా? రేపు ఇలా యుద్ధం చేస్తే ఇంకా నాకు విజయం ఏమిటి తాత? కాబట్టి నన్ను అనుగ్రహించి నువ్వు చెప్పు, ఎప్పుడు పడిపోతావు యుద్ధంలో అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, చాలా కాలం యుద్ధం చేశానురా, పుట్టినదానిగా ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంతమంది రాజుల్ని చంపాను, ఎన్నిసార్లు కర్కశమైన బాణములను ప్రయోగించానో, ఇంకా నేను కూడా జీవితంలో విసిగిపోయాను. ఎప్పుడో అప్పుడు యుద్ధ భూమిలో మహావీరుడిగా విడిచిపెట్టాలుగా శరీరాన్ని. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు భారతాన్నంతటినీ పరిశీలిస్తే యుద్ధం చేసేటప్పుడు ఇన్ని నియమాలు పెట్టుకున్న ఏకైక వీరుడుగా కనపడేటటువంటి మహాయోధుడు భీష్ముడు ఒక్కడే. ఇన్ని నియమాలు యుద్ధంలో పెట్టుకున్నవాడు మీకు ఇంకా ఏ వీరుడు కనపడడం. ఆయన ఒక్కడే అన్ని నియమాలు పెట్టుకున్నాడు. అందులో మొట్టమొదటి నియమం, కవచం లేని వాడితో నేను యుద్ధం చెయ్యను, ఆయుధం కింద పడేసినటువంటి వాడితో యుద్ధం చెయ్యను, ధ్వజాన్ని కిందకి దించిన వాడితో యుద్ధం చెయ్యను, ఆడదానితో యుద్ధం చెయ్యను, పూర్వం ఆడది అయి ఇప్పుడు మగవాడైన వాడితో యుద్ధం చేయను, ఆడ పేరు కలిగిన వాళ్ళతో యుద్ధం చేయను,
తలపాగా ఊడిపోయిన వాడితో యుద్ధం చేయను, అన్నదమ్ములు లేనివాడితో యుద్ధం చెయ్యను, బిడ్డలు లేనివాడిని బాణాలతో అసలు కొట్టను, ఆయుధాలతో పొడవను, అట్లాంటి వారితో యుద్ధం చేయను. అంతేకాదు, పుట్టినప్పుడు మగవాడు కాకుండా ఆడదై పుట్టి తర్వాత మగవాడిగా మారిన వాడితో యుద్ధం చెయ్యను. కాబట్టి ధర్మరాజా, నీకొక మార్గం చెప్తాను. మీ అందరికీ తెలుసు, నన్ను చంపడానికే పుట్టాడు శిఖండి. ఆడదై పుట్టి ద్రుపదుడి కడుపున మగవాడిగా మారాడు తపస్సు చేత. ఆ శిఖండి నాతో యుద్ధం చేస్తున్నప్పుడు నేను శిఖండితో యుద్ధం చెయ్యను. కానీ శిఖండి నా మీద బాణాలు ప్రయోగిస్తే నాకు పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది. వాడు నన్నేం కొట్టగలడు? ఎన్ని అస్త్రములు నేర్చుకున్నా నన్ను కొట్టలేడు. శిఖండిని ముందు పెట్టుకోవాలి, అర్జునుడు వెనక ఉండాలి. శిఖండి నాకు కనపడతాడు కాబట్టి నేను శిఖండి మీద బాణప్రయోగం చెయ్యను, తల తిప్పుకుంటాను. శిఖండి వెనక నుంచి అర్జునుడు బాణాలు వేయాలి. వేస్తే అవి పిడుగులు, అవి నా శరీరాన్నంతటినీ డొళ్ళగొట్టేస్తాయి. అప్పుడు రథంలోంచి పడిపోతాను. పడిపోతే నా యుద్ధం అక్కడతో పరిసమాప్తమైపోతుంది. రేపు 10వ నాటి యుద్ధం కాబట్టి రేపు నన్ను అలా శిఖండి నడ్డు పెట్టి కొట్టేయండి, నేను పడిపోతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రేపటితో నా యుద్ధం పరిసమాప్తం రా, ఇన్నాళ్ళు యుద్ధం చేశాను, ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదురా, ధర్మానికి వ్యతిరేకంగా నిలబడి ఎంతమందిని పడగొట్టగలనరా, వద్దులే, రేపటితో నేను పడిపోతాను. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో ఇలా చెప్పుకోగలిగిన వాడు ఉంటాడా? తాతయ్య. అది ఒక్క భీష్మాచార్యుల వారికే చెల్లింది. ధర్మం కోసం తానే పడిపోవడానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధానికి వెళ్ళారు. అరివీర భయంకరుడై చెలరగిపోతున్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. కొంతసేపు యుద్ధం జరిగింది. శిఖండిని ఎదురుగుండా పెట్టుకున్నాడు. ఎదురుగుండా పెట్టుకుని యుద్ధం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే ఎప్పుడూ లేనిది శిఖండి గొప్ప ఆటోపంతో అరిచాడు. భీష్మ, వాళ్లతో యుద్ధం చేయడం కాదు, దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి, నా అస్త్రములను తట్టుకో, నా బాణముల యొక్క ధాటిని తట్టుకోమని. అర్జునుడు చూసి ఆశ్చర్యపోయాడు. భీష్ముడి పేరు చెప్తే భయపడతారు కదా, ఇవాళ శిఖండికి ఇంత ధైర్యం వచ్చిందే అంటే బహుశా భీష్మాచార్యుల వారు పడిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే శిఖండిలో ఇంత ధైర్యం వచ్చిందనుకున్నాడు. అనుకుని కనపడకుండా శిఖండి పట్టుకున్నటువంటి ధనస్సుకి తన ధనస్సుని చేర్చాడు. శిఖండి అనేక బాణములను పుంఖానుపుంఖలంగా భీష్ముని పేరు ప్రయోగించాడు. భీష్ముడు చూసి అన్నాడు, నువ్వు వేసిన బాణములు నాకు పువ్వులు తగిలినట్టు తగులుతున్నాయి. ఇది ఏమి యుద్ధం రా? ఇది యుద్ధమా? అవి బాణాలా? అలాగా శత్రువుల మీద వేయడం. అయినా నీ వంక తిరగను, నిన్ను చూడను, నీతో యుద్ధం చెయ్యను అని ఇటు తిరిగి ఇతర రాజుల మీదకి యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు శిఖండి యొక్క ధనస్సు వెనక తన ధనస్సు పెట్టి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అవి వచ్చి మీద పడిపోయి కవచం డుళ్ళిపోయి శరీరంలో గుచ్చుకుంటున్నాయి బాణాలు. భీష్ముడు విశేషమైన బాధ పొందాడు. బాధ పొంది పక్కకి తిరిగి ఆ కౌరవ సైన్యానికి సంబంధించిన యోధులు నిలబడున్నారు. ఇవి శిఖండి బాణముల, వాడిలా ప్రయోగించగలడా? నా ప్రాణస్థానములను కదిపేస్తున్నాయి. శరీరం అంతా కన్నాలు పడిపోతోంది, ఒళ్ళు హోనమైపోతోంది. అలా కొడుతున్నాడే, అలా లక్ష్యం చూసి కొట్టగలగడం, పిడుగుల్లాంటి బాణాలు ప్రయోగించగలగడం అర్జునుడి యొక్క సమర్థత. వెనక అర్జునుడు ఉన్నాడు అని ఆయన కూడా గురి చూసి శిఖండిని వదిలిపెట్టి అర్జునుడిని కొట్టాడు. ఎంత లక్ష్యశుద్ధి కలిగిన వాడో, ఎంత బాణ ప్రయోగం చెయ్యగలిగిన వాడో చూడండి. శిఖండి వంక చూడకుండా వెనకనున్న అర్జునుడిని కొడుతున్నాడు. అర్జునుడు బాణప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఈలోగా ఆకాశంలోంచి ఉల్కలు కింద పడ్డాయి. గ్రద్దలు ఎక్కడి నుంచో పెద్ద గుంపులుగా ఎగురుతూ వచ్చి కౌరవుల యొక్క రథం మీద వాలి. ద్రోణాచార్యుల వారి చెయ్యి వణికిపోయింది. వణికిపోయి ఆయనకి అస్త్రములు స్ఫురించలేదు. విశేషమైనటువంటి నీరసం ఆవహించేసింది. అసలు ధనస్సు పట్టుకోలేకపోతున్నాడు. ఆయన వెంటనే ఆలోచించాడు, భీష్మపతనము జరగబోతోంది. సర్వసేనాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు పడిపోబోతున్నారు. అందుకే నాకు అస్త్రములు స్ఫురించట్లేదు, కోదండాన్ని పట్టుకోలేకపోతున్నానని కొడుకు అశ్వత్థామని పిలిచాడు. ఒరే, చాలా జాగ్రత్తగా సైన్యాన్ని కాపాడండి, భీష్ముడు పడిపోతాడని నాకు అనుమానం వస్తోంది అన్నాడు. ఈలోగా అర్జునుడు
ఆయన కాళ్ళ చీలమండ దగ్గర నుంచి, అంటే పాదము కాలు కలిసి ఉంటాయి కదూ, అక్కడ నుంచి కంఠం వరకు, ఇక్కడ వరకు ప్రతి 2 అంగుళములకు బాణం చొప్పున కొట్టాడు. కొడితే శరీరం అంతా డుళ్ళిపోయింది బాణములతో. ఇటు నుంచి అటుకి బాణములు దిగిపోయి ముళ్ళపంది ముళ్ళు విచ్చుకున్నప్పుడు ఉంటుంది, అలా బాణ పంజరం కింద అయిపోయాడు. అలా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఎప్పుడైతే భీష్ముడు ఈ స్థితిని పొందుతున్నాడో చుట్టూ అప్పుడు కూడా బాణప్రయోగం చేశాడు భీష్ముడు. అది గొప్ప. చేసి ఆ స్థితిలో కత్తి డాలు పట్టుకుని నేల మీదకి దిగబోయాడు. అర్జునుడు బాణప్రయోగం చేసి కత్తిని విరగొట్టి డాలు బద్దలు కొట్టేశాడు. మళ్ళీ రథంలోనే కూర్చోబోయాడు. ఆయన ఇంకా వేసి కొడుతున్నటువంటి బాణములకు అసలు ఇక శరీరంలో ఎక్కడా కూడా ఎడతెరిపి లేదు, అన్ని బాణములు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి పాండవ వీరులు ఇదే అవకాశం, ఇక భీష్ముడు దొరకడు కాబట్టి పొడి చేయండి, నరికేసేయండి, కొట్టేసేయండి అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మీద పడి పొడి చేస్తున్నారు. అటువంటి స్థితిలో సూర్యాస్తమయం అయిపోతోంది. ఇక సూర్యుడు అస్తమించబోతున్నాడు. భీష్ముడు రథంలోంచి దొల్లి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయినప్పుడు బాణ పంజరం ఉంది కదా, ఒళ్ళంతా బాణములు ఉన్నాయి. ఆ బాణములతోటే పడిపోయేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే తూర్పుకి తల ఉండేటట్టుగా చూసుకుని ఒరిగిపోయాడు. ఒరిగిపోయి తల కిందకు ఉండిపోయి ఆ బాణముల మీదే పడుకుని ఉండిపోయాడు. అంటే బాణములతో కట్టలేదు, ఆయన శరీరములోకి గుచ్చుకుపోయిన బాణములే తల్పమైపోయాయి, దాని మీదే పడిపోయి ఉండిపోయాడు. అలా పడిపోయి ఉండిపోతే ఎక్కడెక్కడి నుంచో యుద్ధ భూమిలో ఉన్న కౌరవులు, పాండవులు అందరూ వాళ్ళ యొక్క ఆయుధాలు విడిచిపెట్టేసి మహానుభావుడు తాతగారు పడిపోయాడని అప్పుడు ఏడుస్తూ ప్రేమతో బయలుదేరి వచ్చారు. ఇదే ఏడిచాడు అర్జునుడు. నేను ఇలా చనిపోతానని చెప్పినప్పుడు భీష్ముడు, ఇంత కనిపించిన తాత, ఇంత విద్యాబుద్ధులు నేర్పించిన తాత, పాండురాజు చచ్చిపోయాడని ఎత్తుకుని ఆడించిన తాత, లాలించిన తాత, మన అభ్యున్నతిని కోరుకున్న తాత, ఆయన్ని రేపు శిఖండిని అడ్డుపెట్టి అన్ని బాణములు పెట్టి కొట్టనా? ఎంత కర్కశంగా ఉంటుంది రాజధర్మం అన్నది కృష్ణ అని ఏడ్చాడు. పడిపోయాడు. పడిపోగానే ఆకాశంలో దేవతలందరూ నిలబడి, ఇంతటి ధర్మశాస్త్ర విశారదుడు, ఇంత సర్వశాస్త్ర పారంగతుడు భీష్ముడు దక్షిణాయనంలో శరీరం విడిచిపెడతాడా ఏమి అని మాట్లాడుకుంటున్నారు. గంగమ్మ వెంటనే మునులను హంస రూపంలో పంపించింది. దక్షిణాయనం నడుస్తోంది, శరీరత్యాగం చెయ్యొద్దని చెప్పండి భీష్ముడికి. ఆయన పడిపోయాడు, తల వాలి ఉంది వెనక్కి. ఆ వాలి ఉండగా అందరూ వచ్చి చుట్టూ నిలబడి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆయన పట్ల గౌరవ ప్రకటనం చేసి ఏడుస్తున్నారు. ఆయన అన్నాడు, నాలిక ఎండిపోయిందిరా, నోరు బెరడు కట్టేసింది, ఒళ్ళంతా బాణములే, దీని వలన విశేషమైన నొప్పిగా ఉంది, తల వాలిపోయిందిరా, తలగడ అమర్చండి అన్నాడు. దుర్యోధనుడు గబగబా పరుపులు తలగడలు తెప్పించి ఆయన తల కింద పెట్టబోయాడు. బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చదవలా భీష్ముళ్ళ ధర్మం పాటించిన వాడిని. ఆయన అన్నాడు, యుద్ధభూమిలో పడిపోయిన వీరుడు శరతల్పగతుడు కావాలి తప్ప లౌకికమైన తలగడలు పెట్టుకోకూడదురా, నాకు బాణములను తలగడగా పెట్టండి అన్నాడు. దుర్యోధనాదులు తెల్లబోయారు, ఎలా పెట్టాలి బాణములను తలగడగాని. అప్పుడు అర్జునుడు వచ్చి 3 బాణములను అభిమంత్రించి నిలబెట్టాడు తల కింద. ఆ బాణముల మీద తలపెట్టుకుని, నాకు మంచినీళ్లు కావాలరా, నోరెండిపోతోందని సంజ్ఞ చేశాడు. దుర్యోధనుడు గబగబా మంచినీళ్లు పట్టుకొచ్చి నోట్లో పోయిపోయాడు. ఆయన అన్నాడు, మహాయోధుడైనటువంటి వీరుడు యుద్ధభూమిలో పడిపోయి ఉండగా, శరతల్పగతుడై ఉండగా లౌకిక జలములను త్రాగకూడదు. అప్పుడు కూడా ఎంత ధర్మమో చూడండి, లౌకిక జలములు త్రాగకూడదు. కాబట్టి భూమిలో ఉన్న నీరు భూమిని చీల్చుకుని పైకొచ్చేట్టుగా చేసి నా నోట్లో పోయింది అన్నాడు. ఎలా పోయాలలా అని తెల్లబోయారు. అర్జునుడిని పిలిచి సంజ్ఞ చేశాడు భీష్ముడు. అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని అభిమంత్రించి భూమిలోకి సంధించాడు. భూమిలోంచి సుగంధభరితమైనటువంటి జలములు పైకి లేచి భీష్ముడి యొక్క నోట్లో పడ్డాయి. ఆ నీళ్లు తాగాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత దుర్యోధనుడు వైద్యుల్ని తీసుకొచ్చాడు బాణములన్నీ తీసేయడానికి. ఇక ఇవి శరీరంలోంచి పైకి రావురా, ఇవి వచ్చే అవకాశం లేదు. అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు నా శరీరాన్ని దహించినప్పుడు ఇలాగే బాణపంజరంతో కలిపి కాల్చేసేయండి, అదొక్కటే మార్గం తప్ప ఈ శరపంజరం మీదే పడుకుంటా. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇలాగే ఉంటా.
ఇది యుద్ధ భూమి కనుక రేపు యుద్ధం జరుగుతుంది కనుక అడ్డంగా పరిఖలు నిర్మించండి, కందకాలు తవ్వించండి. అంటే గబగబా కందకాలు తవ్వించారు, పరిఖలు పెట్టారు, ఉభయ పక్షాల నుంచి కాపలా వాళ్ళని నియమించారు. ఆయన యుద్ధ భూమిలోనే శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అలాగే పడుకునున్నాడు. అలా పడుకునుండగా మహానుభావుడు ఆ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు జరిగింది. అది ప్రారంభమైతే 10వ రోజు యుద్ధంలో భీష్ముడు పడిపోయాడు. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మార్గశిర మాస కృష్ణపక్షంలో వచ్చినటువంటి సప్తమి తిథి నాడు బాణపంజరంతో కలిసి కింద పడిపోయాడు. కంగారు పడకండి, సిద్ధి అష్టమి కింద పడిపోయింది, సప్తమి నాడు పడిపోయాడు. ఇది 7, అది 3, 10వ రోజు యుద్ధంలో పడిపోయాడు. కాబట్టి సప్తమి నాడు కింద పడిపోయాడు బాణపంజరంతో. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి మాఘ శుద్ధ అష్టమి నాడు సిద్ధి పొందాడు. మహానుభావుడై భీష్ముడు శరతల్పగతుడై అలా ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆఖరి ఊపిరి వరకు కూడా ధర్మం కోసమే కొట్టుమిట్టాడి 52 రోజులు బాణపంజరం మీద పడుకున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు. ఆ బాణములు ఇలా దిగిపోయి నెత్తురంతా కారిపోయి పుళ్ళు పడిపోతే, అందున మార్గశీర్ష మాసం అంటే చలిగాలి, ఆరుబైలు యుద్ధభూమి. అక్కడ చలిగాలిలో అలాగే ఉత్తరాయణం వరకు ప్రాణములను ధరించి ఉండిపోయాడు. ఉండిపోతే మహానుభావుడు భీష్ముడు శరీరత్యాగం చేస్తాడని మహర్షుల దగ్గర నుంచి ఎందరో వేదవ్యాసాదులు అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి ఆయన దర్శనం చేస్తే ఆయన చెప్పే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. మహానుభావుడు అలా శరతల్పగతుడై ఉండగా అలా యుద్ధం నడుస్తూనే ఉంది. తర్వాత యుద్ధం పూర్తయింది, ధర్మరాజు గెలిచాడు, ధర్మరాజుకి పట్టాభిషేకం చేశారు. కానీ అసలు అలా శరతల్పగతుడైనటువంటి వాడు వరకు చెప్తే మహాభారతంలో ఏ వ్యక్తి యొక్క చరిత్ర అయినా పూర్తయిపోతుంది, ఎందుకంటే ఇంకక్కడతో పడిపోయినట్టు. కానీ ఇంతటి మహాజ్ఞాని ఉత్తరాయణం కోసం ఎదురు చూడాలా? దక్షిణాయనంలో వెళ్ళిపోతే ఆయనకి మోక్షం ఉండదా? ఆయన ఉత్తరాయణం కోసం ఎదురు చూడడం ఏంటి? దాని వెనక ఏదైనా మర్మం ఉందా? ఏ అద్భుతం జరిగింది, ఎందుకు అలా జరిగింది అన్న విశేషాలు ధర్మరాజు గారు పట్టాభిషేకాన్ని పొందినప్పటికీ కూడా విశేషమైన అశాంతిని పొందాడు. ఆ తాతగారు ద్రోణాచార్యుల వారు, ఆ కర్ణుడు ఇంతమంది పడిపోయారని ఎంతమంది చెప్పినా శాంతి పొందల. ఆఖరికి భీష్మవాక్యముల వలన శాంతి పొందాడు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, ఎంత అశాంతితో ఉన్నవాడైనా శాంతి పర్వాన్ని చదివినా, శాంతి పర్వాన్ని విన్నా ప్రశాంతతని పొందుతాడు అని చెప్తారు. అందులో చెప్పనటువంటి ధర్మములు లేవు, అందులో చెప్పని ఆచారం లేదు. భీష్మ ముఖతః ధర్మరాజుని అడ్డుపెట్టి సమస్త వేద సారాన్ని జనావళికి కాలంతో దేశంతో సంబంధం లేకుండా కృష్ణ పరమాత్మ అందేటట్టుగా చేశాడు. ఎలా? శరతల్పగతుడై చెప్పాడు మహానుభావుడు సమస్త ధర్మములు. ఆ సమస్త ధర్మములు ఆయన చెప్పినటువంటి సందర్భం ప్రారంభం శాంతి పర్వంలో ప్రారంభం అవుతుంది. ఆ శాంతి పర్వం వినాలని, శాంతి పర్వం గురించి తెలుసుకోవాలని ఎందరో ప్రయత్నం చేస్తుంటారు. అసలు మహాభారతం చదువుకోవడం మొదలు పెడితే శాంతి పర్వం చదివితే తప్ప ఆది పర్వం చదవరు. ఇప్పుడు నేను కూడా మీకు భారతం చెప్పాలి అంటే శాంతి పర్వం చదివిన తరువాత ఆది పర్వం నుంచి ఒకసారి చదివి తర్వాత భారత ప్రవచనాన్ని చేస్తారు. శాంతి పర్వం చదవకుండా అసలు చెప్పకూడదు. అంత గొప్ప శాంతి పర్వం ఆయన నోటి గుండా ఎలా వచ్చిందో, ఎన్ని అద్భుతాలు జరిగాయో, అలా శరతల్పగతుడై ఎలా ధర్మం చెప్పాడో, ఆ విశేషాలు ఏమిటో ఇవన్నీ కూడా మంగళవారం నాటి సాయంకాలం 7 గంటలకి ప్రారంభం చేస్తాను. ఎందువల్ల అంటారేమో, రేపే ఎందుకు మొదలు పెట్టావు అంటారేమో. రేపు వరలక్ష్మి వ్రతం, శుక్రవారం. రేపు నేను మొదలు పెట్టాననుకోండి, చాలా మంది సువాసినులు పాపం వాళ్ళు వినాలని ఎంతో ఆతృతగా వస్తున్నారు. వాళ్ళు రేపు పేరంటాలకు ఎడతారు. ఈయనేమో శాంతి పర్వం మొదలు పెట్టేస్తున్నాడు, ఇన్నాళ్ళు ఎదురు చూసి శాంతి పర్వం పోతుంది అని వచ్చినా నన్ను తిట్టుకుంటారు. అవతల పేరంటాలకు వెళ్ళలేదు, ఇంటికి వచ్చిన పేరంటాలకి తలుపేసి వచ్చాం, ఈయన వల్ల జరిగింది ఇదంతాను, ఈ శాంతి పర్వం ఏమి ఒక్కరోజు ఆపకూడదా అంటారు. శనివారం లేదు, ఆదివారం నాడు ప్రసాద్ బాబు గారి ఇంట్లో జరిగినటువంటి వివాహ మహోత్సవ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంగా ఇక్కడ సీతారామ కళ్యాణం ఉంది.
సోమవారం ఆగస్టు 15 ఆ రోజున ఒక పరమాద్భుతమైన కార్యక్రమం గోశాలలో ఉంది. ఆ రోజు తెల్లవారిని దగ్గర నుంచి రాత్రి 9 వరకు సూర్యోదయం లగాయితు రాత్రి 9 వరకు గోశాలలో ఉదయం ప్రారంభం గోపూజతో చేసి పెద్ద పార్థివలింగాన్ని చేసి దానికి 3 కాలువల యందు అభిషేకం చేసి మహాశివరాత్రి కన్నా శ్రావణ సోమవారం గొప్పది. అదృష్టం ఒక సెలవునాడు వచ్చింది. అందుకని ఆ రోజు కొంతమందికి మాత్రమే ఆ రోజున అనుమతిస్తున్నారు. అలా ఏదో నానాజీ గారు చూస్తున్నారు ఆ విషయాలు. ఆ అద్భుతమైనటువంటి త్రికాలముల యందు పార్థివలింగార్చన, పంచబిల్వములతో అర్చన, ఇవన్నీ అక్కడే పలహారాలు, అక్కడే భోజనాలు, ప్రదోష వేళ పూజ కూడా అయిన తర్వాత సోమవారం నాడు రాత్రి 9 గంటలకో కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి.